అంటే ఒక 5 minutes or 10 minutes మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనందరం కూడా బాబా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. అయితే బాబా 1894 ఫిబ్రవరి 25న షెరీన్ అలాగే షెరియాజీ దంపతులకు పూణేలో జన్మించారు. బాబాని మనందరికీ కూడా చెప్పడం జరిగింది. అంటే 700 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాల మధ్యలో
ఈ సృష్టి మీద అంటే భగవంతునికి ఈ సృష్టి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా మానవ రూపం దాల్చి అవతారము ఎత్తడం జరుగుతుంది అని బాబా స్వయంగా చెప్పారు. మరి బాబా ఈ అవతారాన్ని ఎలా తీసుకుంటారు, అసలు ఏ సందర్భంలో తీసుకుంటారు, మరి బాబా వచ్చి ఎటువంటి పనులు చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ బాబా అని కాదు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంలో రావడం జరిగింది. మనం ఇవన్నీ కూడా అసలు ఏ అవతారం, గత అవతారాలు ఎలా వచ్చారు, నెక్స్ట్ ఇప్పుడు ఈ అవతారంలో బాబా ఏం చేశారు, ఈ విషయాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. అసలు బాబా ఎందుకు అవతారం, అంటే భగవంతుడు అసలు అవతారం ఎందుకు ఎత్తుతాడు అంటే, ఈ భూమి మీద అధర్మం రాజ్యం వెళ్తున్నప్పుడు, అరాచకాలు పెరిగిపోతున్నప్పుడు, నెక్స్ట్ యుద్ధ వాతావరణాలు ఉన్నప్పుడు, భయాలు, సంక్షోభాలు, ఇవే కాకుండా సామాజికంగా కూడా మతాల మధ్య కానీ, కులాల మధ్య కానీ, వర్గాల మధ్య కానీ, వర్ణాల మధ్య కానీ విభేదాలన్నీ కూడా పెరిగిపోయినప్పుడు పంచ సద్గురులు కలిసి మానవ రూపంలో భగవంతుణ్ణి భూమి మీద అవతారుడిగా అవతరింపజేస్తారు. మరి అలా అవతరించినటువంటి అవతారుడి యొక్క బాధ్యత ఏంటి అంటే, ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టి ప్రజల మధ్యలో, అంటే ప్రపంచం మొత్తం మీద కూడా మనుషుల మధ్య కానీ అన్నిటిలోని ప్రేమను అలాగే సత్యాన్ని నెలకొల్పడం అవతారుడి యొక్క బాధ్యత. అదేవిధంగా బాబా అవతారం దాల్చినప్పుడు, అంటే బాబా భూమి మీదకి వచ్చినప్పటికి ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అని మనం చూసుకుంటే, బాబా అంటే పుట్టే ఆ సమయానికి ఎలా ఉందంటే ప్రపంచం మొత్తంలో కూడా చాలా యుద్ధ వాతావరణాలు ఉన్నాయి. అంటే ఒకరి మీద ఒకరు, అంటే ఒక దేశానికి ఆధిపత్య పోరు, అంటే ఒకరి మీద ఒకరు విజయం సాధించాలని యుద్ధ వాతావరణాలు, అంటే ఒకరికొకరు ఒక దేశంతో ఒకటి పోటీ పడి యుద్ధాలు చేసేటువంటి పరిస్థితులు. అంతేకాకుండా చాలా, అంటే అప్పుడు చూడండి ఎక్కువ వర్ణాల మధ్య కానీ, కులాల మధ్య కానీ ఇవన్నీ కూడా చాలా విభేదాలు ఉండేవి. వాటి ఆ వ్యత్యాసాలు, నెక్స్ట్ చాలా అంటు రోగాలు కూడా ప్రబలుతూ ఉండేవి. ప్రజల మధ్య చాలా అశాంతితో ఉండేది. నెక్స్ట్ చాలా ప్రయాణికులు లోనవుతూ ఉండేవారు. అంతేకాకుండా ప్రజల్లో అందరూ కూడా ఒక రకమైనటువంటి బానిసత్వానికి కూడా గురవుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో బాబా రావడం జరిగింది. మరి బాబా వచ్చిన తర్వాత మరి ఈ పరిస్థితులను ఎలా చక్కబెట్టారు అనే దాన్ని కూడా ఒకసారి చూసుకుందాము. బాబా వచ్చేటప్పటికి యుద్ధ వాతావరణం మనకందరికీ తెలుసు. ఆ టైంలో బ్రిటిష్ వారు మనం పాలించడం కానీ, ప్రపంచం మొత్తం మీద కూడా ప్రపంచ యుద్ధాలు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం అంటే హిస్టరీ ప్రకారంగా చూసుకుంటూ ఉన్నా ఇవన్నీ ఉండేవి కదా. మరి అలాంటి పరిస్థితుల్లో బాబా చాలా కార్యక్రమాలు చేశారు కదా. ఆ కార్యక్రమాల్లో అంతర్గతంగా ఏముంది అనేది మనం ఎవరో గ్రహించలేం. కాకపోతే కొన్ని విషయాలను, అంటే ఆ విషయాలను బట్టి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఏంటంటే మనం బాబా ఫిలిమ్స్ చూసాం చాలా. ఆ ఫిలిమ్స్లో బాబా చాలా కుష్ఠరోగులకు కానివ్వండి, లేని అంతరాని వాళ్ళకి కానీ, లేదంటే పేదవాళ్ళకి కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. కుష్ఠరోగులకి అయితే కాలు కడగడం ఇవన్నీ చేసేవారు. అంటే దాని వెనుక మనం ఏం చేస్తాం, మనం ఏమనుకుంటామంటే అవతారుడు ఏంటి, ఆ కుష్ఠరోగులకు కాలు కడగడం ఏంటి అనుకుంటాం. కానీ దాని వెనుక అప్పుడు కుష్ఠరోగం అంటే భయపడడం చాలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రోగం అనేది, అంటే ఆ కుష్ఠరోగం అనేది లేకుండా, అంటే చాలా వరకు తగ్గుము పెట్టి లేకుండా పోవడం జరిగింది. అంతేకాకుండా యుద్ధ వాతావరణాల గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇది రీసెంట్గా నేను ఒకటి వింటున్నప్పుడు విన్నాను, అదే మీకు చెప్తున్నా. చైనా మన మీదకి యుద్ధం రావడానికి సన్నాహాలన్నీ చేసుకుంటూ ఉంది. ఆ టైంలో మామూలుగా బాబా దగ్గర కొంతమంది సమావేశమై ఉన్నారు. అంటే బాబా ప్రేమికులతో కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్రేమికుడు అడిగాడట బాబాని, బాబా చైనా మన మీద యుద్ధానికి వస్తుంది కదా, మరి ఈ రెండు దేశాల్లో, అంటే ఇండియా అలాగే చైనాలో ఎవరు మనం గెలుస్తాము, అంటే విజయాన్ని సాధిస్తాము అన్నప్పుడు బాబా ఒకటే అన్నాడట, భౌతికంగా నేను ఇక్కడ జన్మించి ఉన్నాను కాబట్టి
భారతే గెలుస్తుందని చెప్పారట. అయితే అతనికి అర్థం కాలేదు ఆ టైంలో. ఎందుకు అంటే అతను అలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకు అంటే చైనా అన్ని రకాలుగా సైనికుల పరంగా కానివ్వండి, లేదా యుద్ధ సామాగ్రితో కానీ చాలా ప్లానింగ్తో, అంటే చాలా అన్ని అరేంజ్ చేసుకుని ఉంది. కానీ ఇండియాలో ఆ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. సరిగ్గా సైనికులు లేరు, నెక్స్ట్ యుద్ధ సామాగ్రి లేదు, ఏం లేదు. అంటే వాళ్ళతో పోటీ మనం యుద్ధం చేయడానికి సరిపడేటువంటి పరిస్థితుల్లో మనం లేము. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా బాబా ఇలా చెప్పారేంటి, మనం ఎలా విన్ అవుతామని అతను అనుకుంటూ వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోయాడు, కొన్ని రోజులు అయిపోయింది, మర్చిపోయాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతను ఒక విషయం విన్నాడట. ఏంటి అంటే చైనానే యుద్ధం నుంచి విరమించుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది అని. అప్పుడు బాబా చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చినాయి అంటే తనకి. అప్పుడు బాబా ఇలా చెప్పాను, నేను ఎలా అనుకున్నాను కదా అని ఆ మాటలకి తను చాలా ఆశ్చర్యపోయాడు. అంటే మనం ఏంటంటే ఇక్కడ బాబా చెప్పినటువంటి మాటల్ని మామూలుగా ఆ పరిస్థితిలో అక్కడ వరకు ఆలోచిస్తాం, కానీ దాని వెనుక అవతారణగా వచ్చిన ఆ బాబా ఎంత వర్క్ చేస్తారు అనేది మనకి తెలియదు. అలాగే బాబా తనే స్వయంగా చెప్పారు, ఏంటి, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుని, నేనే యేసునని. మరి ఆ సనాతన పురుషుని కూడా నేనే అని చెప్పారు కదా. కాకపోతే మనకి ఏమనిపిస్తుంది, ఇవన్నీ వింటుంటే వీళ్ళు బాబా చెప్పారో లేకపోతే బాబా ప్రేమికులే సృష్టించారో అనుకుంటాం కదా. కానీ దీనికి సంబంధించి బాబా ఇచ్చినటువంటి, అంటే ఏ సందర్భంలో బాబా ఈ విధంగా చెప్పారు అనేది ఒకసారి మనం చూద్దాం. 1950 సంవత్సరంలో గురుప్రసాద్లో వేసవి కాలంలో బాబా కొన్ని ప్రజా దర్శన కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. ఆ ఇస్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ప్రేమికులు, అంటే చాలామంది వెళ్ళారు, దాంట్లో కూడా ఒక ఇద్దరు ఎవరంటే రాఘవులు గారు అలాగే జిఎస్ఎన్ మూర్తి గారు కూడా ఆ ప్రజా దర్శన కార్యక్రమాలకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు బాబా దర్శన కార్యక్రమాలు జరుగుతుండగా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నెక్స్ట్ విరామ సమయంలో ఏం చేశారంటే టీ తాగడానికని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక టీ దుకాణానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి టీ తాగేసి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాబా గురించి చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. ఆ మాట్లాడుకుంటూ ఉండగా రాఘోల్ గారు అన్నారట, బాబా అవతారుడే, అలాగే అవతారుడే కాకుండా ఆ సనాతన పురుషుడే కాదు, ఆ కృష్ణుడు, రాముడు, యేసు కూడా ఆయనే అని రాఘోల్ గారు అన్నారట. అది అనగానే జిఎస్ఎన్ మూర్తి గారు ఏమన్నారంటే, ఈ యుగానికి అవతార పురుషుడు అంటే నేను ఒప్పుకుంటాను, కానీ బాబా ఎక్కడ కూడా నేనే రాముని, నేనే కృష్ణుని, నేనే యేసునని చెప్పలేదు. ఎందుకంటే నేను బాబా యొక్క సాహిత్యం చదివాను, ఎక్కడ కూడా ఇలా చెప్పినట్టు లేదు అని ఆయన అన్నారు మూర్తి గారు. ఇలా అనగానే సరే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళు గురుప్రసాద్కి వచ్చారన్నమాట మాటల్లోనే. ఆ వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ రోజు దర్శన కార్యక్రమం అనుకోకుండా చాలా తొందరగా ముగిసిపోయింది. ప్రేమికులందరూ కూడా రిటర్న్ అయిపోతూ ఉన్నారు. ఇంటి నుంచి గేట్ వరకు వచ్చేసారన్నమాట. ఇది మళ్ళీ బాబా రూమ్లోంచి పరిగెట్టుకుని వచ్చి అందరినీ కూడా, బాబా మీ అందరినీ కూడా గురుప్రసాద్ వరండాలోకి వచ్చి వేచి ఉండమన్నారు అనేసి వచ్చి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇదేంటి, వీళ్ళు కూడా బాబా రమ్మన్నారు కదా అని వీళ్ళు అందరితో పాటు వీళ్ళు కూడా ఆ గురుప్రసాద్ వరండా దగ్గరికి వెళ్ళి బాబా కోసం వేచి చూస్తూ ఉన్నారట. బాబా వచ్చి నేనే కృష్ణుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే యేసును, ఆ సనాతన పురుషుణ్ణి నేనే అనేటువంటి మెసేజ్ ఇచ్చేసి మళ్ళీ అందరినీ వెళ్ళిపోమన్నారు. ఇంకా వాళ్ళకి చాలా ప్రత్యేకంగా అనిపించింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు అంటే, బాబా రాముడు కృష్ణుడే కాదు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, అంటే ఎవరి హృదయంలో ఏముందో కూడా గ్రహించగలిగేటువంటి వ్యక్తి, అంటే సర్వవ్యాపకుడు. మనం చూడండి, ప్రేయర్ చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో కూడా మనం ఏం చెప్తాం, ప్రభుస్థుతిలో చెప్తున్నప్పుడు భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ చెప్తూ ఉంటాం. అందుకే ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి పదం యొక్క అర్థాన్ని మీరందరూ కూడా తప్పకుండా చదవాలి. అంటే ఏదో ప్రేయర్ చేస్తామని కాదు, ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకుంటే అసలు అవతారుడు ఎవరు, ఆయన యొక్క ప్రతి అవతారంలో కూడా భగవంతుని యొక్క గుణగణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బాబా అన్నట్టు ఇది ఒకటే కాకుండా ఇంకొకసారి కూడా 1959లో దాదాజీ అని పూణే నుంచి ఒకతను కృష్ణుడి మీద ఒక పాట రాసి, అంటే కృష్ణాష్టమి సమయంలో
పంపడం జరిగిందట బాబా దగ్గరికి. ఆ పాట విని బాబా కూడా చాలా ఆనందించారు. అయితే దానికి రిప్లైగా బాబా ఇచ్చినటువంటి సమాధానం కూడా ఇలా ఉంది: నేనే కృష్ణుని, నేనే రాముణ్ణి, నేనే యేసుని, అలాగే ఆ సనాతన పురుషుని కూడా నేనే అని చెప్తూ మళ్ళీ ఇలా చెప్పారు. అంటే శాశ్వతంగా పూజింపబడుతూ, అలాగే విస్మరింపబడుతూ, మళ్ళీ అంతేకాకుండా గతాన్ని, అంటే ఎవరైతే గతాన్ని పూజింపబడుతూ, అలాగే వర్తమానంలో విస్మరించబడుతూ, అలాగే భవిష్యత్ రాక కోసం ఎదురు చూస్తూ, అంటే ఎవరి కోసం అయితే ఉన్నారో ఆ సనాతన పురుషుణ్ణి నేనే ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాను అని బాబా ఆయనకి మెసేజ్ పంపించారు. కాబట్టి మనందరం కూడా బాబాను, అంటే ఏ అవతారంలో వచ్చినా మన అందరి యొక్క మేలు కొరకే ఆయన, మనల్ని మేలుకొల్పడం కొరకే ఆయన వచ్చారు. కాబట్టి ఆయన హృదయాంతరాలలోంచి మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బాబాకి జై బాబా. జై అవతార సద్గురు సర్వేశ పాహి సదయా సదానంద దేవాశ్రీ అవతార సద్గురు దేవాశ్రీ అవతార సద్గురు సర్వేశ పాహి సదయా సదానంద సర్వేశ పాహి సదయా సదానంద
జీవనముగా సృష్టి అందెల్లదిను చూచు జ్ఞానం సృష్టి అందెల్లదిను చూచు జ్ఞానం దేవాశివే అవతార సద్గురు కరుణలను సగి మమతయ మమత కరుణలను సగి రామ భరత రాజా దేవత పాలించు దొర రామ భరత రాజా దేవాశివే అవతార సద్గురు దేవాశివే అవతార సద్గురు సర్వేశ పాపాని సదయా సదా సర్వేశ పాపాని సదయా సదా अवतार मेहर बाबा की जय। मेहर बाबा नमो नमो त्रिगुणातीता त्रिभुवन पाला मेहर बाबा नमो नमो मेहर बाबा नमो नमो ధర్మజ్యోతి కొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ ధర్మజ్యోతి కొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ పంచసద్గురులు పిలచిన వేళ దేవదుందువులు మ్రోగిన వేళ మాయా జగతిని నీ అవతరణం మాయా జగతిని నీ అవతరణం మానవాళికది మహోదయం మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ఆది మధ్యాంతములు లేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు ధ్యాంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు అఖిల లోకములకు ఆధారుడవు ఆశ్రితులకు నీయకుమా మెహరు బాబా నమో 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 త్రిగుణాతీత త్రిభువన పాలా మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో అవతార్ మెహర్ బాబా What I may give you is not loving me at all. To sacrifice anything in my cause, to gain anything to something for yourself is like a blind man sacrificing his eyes for sight. I am the divine beloved, worthy of being loved, because I am loved. He who loves me because of this will be blessed with unlimited sight and will see me as I am. అవతార్ మెహర్ బాబా की जय। తెలుగులో చెప్పండి
నేను మీకు ఏదో దీని తెలుగులో అనువదించుకుంటే, నేను మీకు ఏదో ఇస్తానని ఆశించి నన్ను ప్రేమించడం అసలు ప్రేమించడం కానే కాదు. మీకోసం ఏదైనా లాప్తి పొందాలనే ఆశతో నా కోసం ఏదైనా త్యాగం చేయడం ఒక గుడ్డివాడు తన కళ్ళను త్యాగం చేయడం లాంటిది. ప్రేమించదగ్గ దివ్య ప్రియతముడని నేను, ఎందుకంటే నేనే ప్రేమను. కనుక దీన్ని గ్రహించి నన్ను ప్రేమించిన వాడు అనంత దృష్టితో ఆశీర్వదించబడి నన్ను నా నిజ స్థితిలో దర్శించగలుగుతాడు. అవతార్ మెహర్ బాబా. సత్యం ఏంటి, భగవంతుడు ఏమిటి, భగవంతుడు నాకు ఎప్పుడు దొరుకుతాడు, నేను భగవంతుడిని ఎప్పుడు పొందుతాను అని దీంతో ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అయితే ఈ మార్పు మనం తొందరలోనే చూస్తాం. మనం చూసినా చూడకపోయినా బాబా చెప్పింది ఏమిటంటే, దీనజనో ధారా మెహరుబా దీనజనో ధారా దీనజనో ధారా మెహరుబా దీనజనో ధారా ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, కన్నులారగా నిన్ను కాంచి తరించితి. ఎన్నో జన్మలన పుణ్యము పండేరా, కన్నులారగా నిన్ను కాంచి తరించితి. దీనజనో ధారా మెహరుబా దీనజనో ధారా ఎన్నగని కన్న నిన్నలు లేరన్న, ఎన్నగని కన్న నిన్నలు లేరన్న, ఎన్ను కొట్టిగా ఎన్నగని కన్నా నిన్నలు లేరన్నా, ఎన్ను కొట్టినయ నిరునా ప్రియునిగా. దీనజనో ధారా మెహరుబా దీనజనో ధారా ఎన్నకు దోషము కన్న తండ్రివిగా, ఎన్నకు దోషము కన్న తండ్రివిగా, మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా. ఎన్నకు దోషము కన్న తండ్రివిగా, మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా. దీనజనో ధారా మెహరుబా దీనజనో ధారా నిన్ను విన్నా ప్రభు అన్నుల నేరగను, నిన్ను విన్నా ప్రభు అన్నుల నేరగను, నన్ను విడకు బాబా నిన్నే ప్రేమించేది. నిన్ను వినా ప్రభు అన్యుల నేరగను, నన్ను విడకు బాబా నిన్నే ప్రేమించేది. దీనజనో ధారా
बोलिए अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। स्थापना हो, स्थापना हो, जय जयकार हो, जय जयकार हो। सतरंगा झंडा सबसे न्यारा, मेहर बाबा का ये झंडा हम सबको है प्यारा। सतरंगा झंडा सबसे न्यारा, मेहर बाबा का ये झंडा हम सबको है प्यारा। सबको नाचना चाहिए, इसमें जीवन जाया, मानव होता गाए हो। लाल रंग में आया, सबको नाचना चाहिए, इसमें जीवन जाया, मानव होता गाए। मोह में माया मेरे चेष्टाने है तेरा, मोह में माया मेरे चेष्टाने है तेरा। सतरंगा सतरंगा झंडा सबसे न्यारा, मेहर बाबा का ये झंडा हम सबको है प्यारा। सतरंगा सतरंगा रूप दिखाए, लहराती हरियाली के नीले रंग की शोभा आसमान में छाई, सागर की लहरों पे बहती है अंगड़ाई हो। नीले रंग की शोभा आसमान में छाई, सागर की लहरों पे बहती है अंगड़ाई। असीम आकार मेरी है करों करों में गहरे, ओ असीम आकार मेरी है करों करों में गहरे। सतरंगा झंडा सबसे न्यारा, मेहर बाबा का ये झंडा हम सबको है प्यारा प्यारा। सतरंगा 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 जिसमें दुनिया भर में शान, सात सतराओं की इसमें है पहचान। सतरंगा जिसमें दुनिया भर में शान, सात सतराओं की इसमें है पहचान। कहीं प्रतापा सत्य रंग में बहती जीवन धारा, ओ कहीं प्रतापा सारा, मेहर बाबा का ये झंडा हम सबको है प्यारा प्यारा। सतरंगा सतरंगा झंडा सबसे न्यारा, मेहर बाबा का ये झंडा हम सबको है प्यारा प्यारा। सतरंगा सतरंगा झंडा सबसे न्यारा, मेहर बाबा का ये झंडा हम सबको है प्यारा प्यारा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय। अवतार मेहर बाबा
अवतारों में मेरे बाबाओं में मेरे बाबा की जय अवतार अवतारों में मेरे बाबा की जय अवतारों में मेरे बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय अवतारों में मेरे 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 बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా की जय అందరూ ధునిలో పాల్గొంటూ నేను చెప్పే రెండు మాటలు శ్రద్ధగా అంటే ఎటువంటి శబ్దాలు లేకుండా వినవలసిన కోరుతున్నాను. ఒకటి, ఈ జెండా గురించి బాబా తొలి రోజుల్లో ఎప్పటి అన్ని మతస్థుల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు బాబా దగ్గరికి వచ్చి, బాబా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా జెండా ఉంటుంది, మనకు జెండా కావాలన్నారు. అయితే బాబా అన్నాడు, మంచిది ఏర్పాటు చేసుకుందాం మనం అన్నాడు, మీరు తయారు చేయండి అన్నారు. అంటే బాబా దగ్గర ఉన్న హిందూ శిష్యులంతా వచ్చి, బాబా ఏమంటారు దీన్ని రంగు, కాషాయ రంగు జెండా పెడతా ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చి కాదు పచ్చ రంగు జెండా పెడతా ఉన్నారు. క్రిస్టియన్స్ వచ్చి ఇంకోటి అన్నారు. బాబా అన్నాడు, అట్లా కాదు, అసలు విషయం ఏంటంటే ప్రపంచంలో కాంతి, ప్లీజ్ మాట్లాడద్దు, ప్రపంచంలో కాంతి మనం ఏదైతే తెల్లని కాంతి చూస్తామో అది సప్తవర్ణాలతో ఉంటుంది. దాని క్రితంలో కనుక చూస్తే 7 రంగులు వస్తాయి. అయితే ఆ విధంగా 7 రంగులు ఏర్పాటు చేద్దామని చెప్పాడు బాబా. ఆ విధంగానే ఇప్పుడు మన జెండాలో అన్ని సప్తవర్ణ పతాకం ఉంటాయి. అందుకే దాంట్లో అన్నిటికైనా బాబా పైన ఏమిటంటే, దయచేసి మాట్లాడడం కొంచెం అంటే ఏంటి, పూర్తిగా లో స్థాయిలో ఉన్నట్టుంది. అయితే ఈ రెడ్ అనేది మన యొక్క చెడు సంస్కారాలకి మూలం, పైనదేమో నీలం రంగు, అది అనంతత్వానికి, అక్కడ పూర్తిగా ఎటువంటి సంస్కారం లేకుండా పరిశుభ్రమైనటువంటి ఇది ఉంటుంది. అందుకు ఆ విధంగా ఆ జెండా ఏర్పాటు చేశారు. అది జెండా యొక్క విశిష్టత. తర్వాత ఢిల్లీ గురించి దానికి కూడా ఒక చిన్న స్టోరీని అది చెప్తున్నాను నేను. అదేమిటంటే బాబా ప్లీజ్ మీరు కొంచెం మాట్లాడకుండా పని చేయలేరా? ఇది తెలుసుకోవాలని కొందరు అడగాలందుకే చెప్తున్నాను నేను, దయచేసి మాట్లాడకండి. ధుని యొక్క విశిష్టత ఏంటంటే, బాబా ఎప్పుడైతే వచ్చి మేరాబాద్లో ఆయన ఆశ్రమం ఏర్పాటు చేశారు, అప్పుడు కొద్ది కాలం గడిచిపోయింది. ఆయన్ని ఏదో మహారాజని, ఏదో సెయింట్ అని అనుకునేవాడు. అనుకొని రకరకాల వ్యక్తులు వచ్చి బాబాను అది కోరడం ఇది కోరేవాడు, జరుగుతుండేది. అయితే ఒకసారి ఏమైందంటే, ఆ సంవత్సరం దీపావళి కూడా గడిచిపోయింది, వర్షాలు లేవు, ఆ కొద్ది మాత్రం పంటలు ఉన్నాయి, అవి కూడా చచ్చిపోయేటట్టున్నాయి. అయితే కొంతమంది రైతులు వచ్చి బాబా దగ్గరికి వచ్చి, బాబా నువ్వు దేవుడు అని అంటారు, మరి ఈ మా మొత్తం పంటలన్నీ పోతాయి, దయచేసి ఏదైనా చేయండి అన్నారు. అంటే అప్పుడు బాబా అక్కడ కూర్చున్నాడు. బాబా శిష్యులు పిలిచి, వెంటనే మీరు ఇక్కడ ఒక ఇది ధునికి కావాల్సిన ఏర్పాటు చేయండి అని చెప్పాడు. చెప్పి ఆ గ్రామస్తుల కన్నా తొందరగా వెళ్ళిపోండి అన్నారు. తొందరగా వెళ్ళిపోయి చచ్చిపోతాను. అది వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి, మంచి ఎండ కాస్తుంది, ఎక్కడ ఆకాశంలో ఎక్కడ మబ్బు లేదు. బాబా అంటున్నారు వెళ్ళిపోయి తడుస్తారని. వాళ్ళు అనుకున్నారు బాబా ఏదో మా పైన అంటే మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు, వెళ్ళిపోమంటాడేంటి, ఇక్కడ వర్షాలు ఎక్కడ సూచన లేవు, అయితే బాబా మీకు చెప్తే అర్థం కావట్లేదు, వెళ్ళిపోండి అన్నాడు. అంటే సరే ఇదేదో చేస్తున్నాడు ఈయన, ఏమైనా కానీ అని చెప్పి వాళ్ళు మేరాబాద్ కూడా దాటలేదు. ఎక్కడి నుంచి వచ్చాయో నల్లటి మేఘాలు, మొత్తం ఎక్కడ చూసినా నల్లటి మేఘాలు వచ్చాయి. క్షణాల లోపల కుండపోత వర్షం కురిచింది. అది ఏకధాటిగా 3 రోజులు వర్షం కురిచింది. వచ్చి వాళ్ళంతా రైతుల నుంచి, బాబా దయచేసి వర్షాలు ఆపోండి అని చెప్పారు. కనుక ఇది దీని యొక్క ఇది ఏది చెప్పినా కూడా మనము ఎంతవరకైతే దేన్నైతే నమ్ముతామో దాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఈ జన్మ వృధాగా అవుతుంది. మనం వచ్చింది మెహర్ బాబా దగ్గరికి, ఆయన భగవంతుడు అవతారుడని తెలిసి వచ్చి మనం దాన్ని చాలా చులకన భావంతో చూస్తాం, చాలా లైట్గా తీసుకుంటాం.
క్షణక్షణం ఆయనకు తలుపు ఉంటేనే ఈ జీవితానికి అర్థం ఉంటుంది, లేకపోతే ఇలా గడిపోతుంది. అవతార్ మెహర్ బాబా की జై. మళ్ళీ ఇప్పుడు లోపల బండాలు ఉంటాయి, దయచేసి అందరు లోపలికి వచ్చి ఇక్కడ ఒకటి గ్యాలరీ అందరూ స్టేజ్ ముంగడికి రమ్మని చెప్పండి. అందరూ స్టేజ్ ముందర రండి, పైకి పైకి గౌరవం వచ్చేసి తొందరగా పని చేసుకోండి. అందరూ పంపి కానీ అయిపోయిన వాళ్ళు కొంచెం తొందరగా వచ్చాము. సౌమ్య ఎవరు? సౌజన్య. దయచేసి అందరూ దాన్ని మన అందరి లోపల భయవంతుడైనటువంటి పెట్టాలి, మళ్ళీ సైడ్కి అయిపోతాం. దాని పేరే విచిత్రంగా ఉంది, అది ఇద్దరు కలిసి చేస్తారు. అవతార్ మెహర్ బాబా. ఇది బాబా జీవిత చరిత్ర ఫోటోల రూపంలో పెట్టారు. మన దీనికి ముఖ్యకారకులు గౌతమ్ చాలా ఇంట్రెస్ట్ తోటి తయారు చేసి పెట్టారు. ఇదంతా అవతార్ మెహర్ బాబా వచ్చి తీరిగ్గా చూడొచ్చు. అందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంది, దయచేసి అందరు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళాల్సిందే కోరుతున్నారు. మళ్ళీ సాయంకాలం పూట 6 గంటలకే ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి అందరూ సకాలానికి రండి, వచ్చి యాక్టివ్గా పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. అవతార్ మెహర్ బాబా అవుతారు బాబా. వందనమిదెరా సుందరవదనా
చేసితివా బాబా దర్శనము సహితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనము సహితివా కనువే స్థిరమని ఇహమే పరమని కనువే స్థిరమని ఇహమే పరమని తలచితినా కనులు తెరిచితిని తలచితినా కనులు తెరచితిని భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శనము సగివా నరలో ధన్యుల చేసివా బాబా దర్శనము సగివా నరలో ధన్యుల చేసివా నీ గానము సేయని తను వేళ నీ గానము సేయని తను వేళ నిను గానమినా కనుల వియేళ నిను గానమినా కనుల వియేళ భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శనము సగివా ధన్యుల చేసివా బాబా దర్శనము సగివా ధన్యుల చేసివా నీ స్మరణయమా నిత్య జీవనము నీ స్మరణయమా నిత్య జీవనము నీ కరుణయమా నవ కళ్యాణము నీ కరుణయమా నవ కళ్యాణము భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవాయవతరణ దర్శనము సగివా ధరలో ధన్యుల చేసివా బాబా దర్శనము సగివా ధరలో ధన్యుల చేసివా నీ వచనములో రసమేమున్నదో పరవశమై భూమి పరవశమాయ పరవశమై భూమి నీవశమాయ భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవాయవతరణ దర్శనము సగివా ధరలో ధన్యుల చేసివా బాబా దర్శనము
దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా अवतार मेहर बाबा की जय। दुःख दुराशा दैन्यवारितो सुख शांती चैतन्य माणितो तोची देव जाणा प्रभु प्रेमाचे बीज रुजवितो विश्वबंधुता जगी स्थापितो तोची देव जाणा कलियुगाचा कोलाहली जो आत्मजागृती मौनपणे जो करीतो तोची देव जाणा उठा उठा हो सोडाळस उभा टाकला सर्वेश अमृताचा घेऊन कलश अमरपदी नेण्या आला अमरपदी नेण्या आला आला पहा देव आला अहो आला पहा देव आला पहा प्रभू आला अवतार आला आला पहा देव आला अहो आला पहा देव आला पहा प्रभू आला अवतार ज्याच्या भेटीसाठी जन्मकोटी ज्याच्या भेटीसाठी जन्मकोटी ऋषी मुनी करीत कठपाठी ऋषी मुनी करीत कठपाठी ध्यान लावून आगिर कपाठी ध्यान लावून आगिर कपाठी विना कष्ट भेटण्या आला विना कष्ट भेटण्या आला यावो यावो चला दर्शना यावो यावो चला दर्शना आला पहा देव आला अहो आला देव आला पहा प्रभू आला अवतार कसे सांगू हाची तो देवा 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 जीव तुटतो पाहुनी संदेह जीव तुटतो पाहुनी संदेह जळो जळो वृथा मोह जळो जळो वृथा मोह जळो जळो वृथा मोह जळो जळो वृथा मोह
देवाचा हात राखा, जागविण्या जग का आला. घरी नाही आता देव नाही वाट पाहणार, पश्चाताप पुढे होणार, पश्चाताप पुढे होणार. सत्य जेव्हा कळेल जगाला, सत्य जेव्हा कळेल जगाला, यावो यावो चला दर्शनाला, यावो यावो चला दर्शनाला. ऐका जीवन ही एक जुगार, ऐका जीवन ही एक जुगार. एक जन्माची काय फिकीर, एक जन्माची काय फिकीर. ऐका जीवन ही एक जुगार, एक जन्माची काय फिकीर. कोटी जन्मात एकला डावावर, कोटी जन्मात एकला डावावर, कोटी जन्मात एकला डावावर, कोटी जन्मात एकला डावावर. मधुसूदन हो दैवी नवाला, मधुसूदन हो दैवी नवाला. यावो यावो चला दर्शनाला, यावो यावो चला दर्शनाला. आला पहा देव आला, अहो आला पहा देव आला, पहा प्रभू आला, अवतार आला. यावो यावो चला दर्शनाला, यावो यावो चला दर्शनाला. मेहेर मेहेर जय जय मेहेर, मेहेर मेहेर जय जय मेहेर, मेहेर जय जय मेहेर, मेहेर जय जय मेहेर.
పేదవారి ఇంటి గుడిసెలో ఆగాడు బాబా. అక్కడ ఒక మంచం వేసి ఉంది. ఆ మంచం మీద బాబా కూర్చున్నాడు. లోపల చీకటిగా ఉంది. ఒక వ్యక్తి చిన్న దీపం పట్టుకొని వచ్చాడు బయటకి. బాబా పక్కన కూర్చున్నాడు. అతని పేరు బంటుమిల్లి లక్ష్మణుడు. అతను బాబా పక్కన కూర్చున్నాడు. ముందు అతను అనుకున్నాడు, ఇలా నేను ఎంత దురదృష్టవంతుని. బాబా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ నాకు మాత్రం దర్శనం దొరకట్లేదు అని అనుకున్నాడు. అప్పుడు అందుకే బాబా ఆ ప్రార్థనని విని వచ్చాడు. అవతార్
జై. అవతార్ మెహర్ బాబా యొక్క 132వ జన్మదినోత్సవ వేడుకలు మొన్న 22వ తారీఖు నాడు 23 తారీఖు నాడు ఊరేగింపుతో ప్రారంభమైంది. తర్వాత ఇవాళ ఆయన యొక్క బర్త్డే అంటే బాబా ఫిబ్రవరి 25 తారీఖు 1894లో జన్మించారు పూనా నగరంలో. ఆయన ప్రపంచమంతటా ఆయన్ని ఈ యుగపు అవతారుడిగా కొలుస్తారు. ఈ సత్యాన్ని మన పంచసద్గురు మన సమకాలికులైనటువంటి పంచసద్గురువులు శ్రీ షిరిడి సాయిబాబా, ఉపాసిని మహారాజ్, నారాయణ్ మహారాజ్, హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా ఐదుగురు పంచసద్గురువు తెలియజేశారు. అయితే ఆయన యొక్క బర్త్డే సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో అవతార్ మెహర్ బాబా నిజామాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ సెంటర్లో ఇవాళ ఉదయం 4:30 నుంచి ఇంతవరకు కార్యక్రమం జరిగింది. మళ్ళీ సాయంకాలం 6 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఇవాళ ఉదయం బాబా యొక్క జన్మదిన సమయంలో సరిగ్గా 5 గంటలకి ఆయన యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ జయ జయధ్వానాలు చేసిన తర్వాత పర్వర్దిగార్ ప్రేయర్ అంటే బాబా ఇచ్చినటువంటి 2 ప్రార్థనలు, ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన అని 2 అవి చదవడం, దాని తర్వాత ఆర్తి, తర్వాత భజనలు, తర్వాత 7 గంటలకి 7:15కి సప్త పతాకావిష్కరణ, సప్తవర్ణ పతావిష్కరణ, దాని తర్వాత ధుని ప్రజ్వలన జరిగింది. సాయంకాలం భజనలు, ఫిల్మ్ షో, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్తో కూడినట్టు ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కి